తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్దేశంతో 58 రోజులు నిరాహార దీక్ష వహించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములుగారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆయన గురించి తెలుసుకుందాం. ఈయన చెన్నై జార్జ్ టౌన్లో మార్చి 16వ తేదీ 1901వ సంవత్సరంలో పుట్టారు. ఈయన తల్లి శ్రీమతి మహాలక్ష్మమ్మ, తండ్రి శ్రీ గురవయ్య. ఈయన విద్యాభ్యాసం చెన్నైలోనే జరిగింది. ముంబైలో ఆరోగ్య విద్య అభ్యసించారు. తర్వాత రైల్వే ఉద్యోగిగా చేరారు. చిన్నతనంలోనే ఈయన భార్య మరణించటంతో ఇహసుఖాలపై విరక్తి కలిగి తన జీవిత లక్ష్యాన్ని దేశ సేవ వైపే కేటాయించారు. గాంధీజీకి ఈయన తీరు నచ్చింది. నిజంగా ఇలాంటి దీక్షాపరులు మరో 10 మంది ఉంటే చాలు, ఏడాదిలో మన స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చు అన్నారు. పొట్టి శ్రీరాములవారు గాంధీజీ ఆశ్రమంలో చేరారు. స్వాతంత్ర్యోద్యమం, సామాజిక పునర్నిర్మాణం అన్న కార్యక్రమాల్లో నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా పాల్గొని 1927, 1930, 1940 సంవత్సరాలలో కారాగారంలో బంధించబడ్డారు. నెల్లూరు జిల్లాలో వేణుగోపాలస్వామి దేవాలయంలోకి హరిజనుల ప్రవేశం కోసం 1946లో 23 రోజుల నిరాహార దీక్ష చేసి విజయం సాధించారు. 1948లో 20 రోజులు నిరాహార దీక్ష చేసి హరిజనోభ్యుదయానికి, సామాజిక సంస్కరణకు కృషి చేశారు. మద్రాసు నుండి విడిపోయి తెలుగువారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చెన్నైలో బులుసు సాంబమూర్తిగారి ఇంటివద్ద నిరాహార దీక్ష మొదలైంది. ఢిల్లీలో ఉన్న పెద్ద నాయకులు ఎవ్వరూ ఈ విషయం పట్టించుకోలేదు. అన్నపానీయాలు లేక నిరాహార దీక్షలో ఉన్న పొట్టి శ్రీరాములుగారు 1952 డిసెంబర్ 15న కన్నుమూశారు. ఈ వార్త విన్న ఆంధ్రదేశం అట్టుడికిపోయింది. అంతే, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూగారు ఆంధ్రుల చిరకాల వాంఛని తీర్చిదిద్దారు. శ్రీరాములవారి ఆత్మ శాంతించింది. ఇలా రాష్ట్ర సాధనకి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు మన అందరి దృష్టిలోనూ అమరజీవి, త్యాగమూర్తి, నిరాడంబరుడు, అహింసావాది. అందుకే ఆ అమరజీవిని తెలుగువారెవ్వరూ మర్చిపోలేరు.